ఈరోజు మనం మహాత్మాగాంధీ గారి జీవితంలోకి కొంచెం లోతుగా వెళ్తున్నాం. ఒక సున్నితమైన విషయం అంటే తరచుగా మనం మాట్లాడుకోని ఒక అంశంపై సమగ్రంగా చర్చించుకుందాం. ఇది ఎవరో చెప్పింది కాదు, స్వయంగా గాంధీగారే తన ఆత్మకథ సత్యశోధనలో రాసుకున్నారు. ఒక బాధాకరమైన జ్ఞాపకం అని ఆయనే అన్నారు. అదే ఆయన బాల్య వివాహం. అవును. అంటే కేవలం 13 ఏళ్ల వయసులో, ఆ ఆటపాటల వయసులో పెళ్లి జరిగింది. మరి దాని గురించి గాంధీగారు ఏమనుకున్నారు? ఆనాటి సామాజిక పరిస్థితులు, ఆ ఒత్తిళ్లు అవి ఎలా ఉండేవి? హ్మ్. అంత పెద్దాయన తన జీవితంలోని ఈ చీకటి కోణాన్ని ఇంత నిజాయితీగా ఎందుకు పంచుకున్నట్లు? ఆ స్వీయ విమర్శ నుంచి మనం ఏం గ్రహించాలి? ఇప్పుడు ఆయన మాటల్లోనే దీన్ని కొంచెం విశ్లేషిద్దాం. సత్యం పట్ల ఆయనకు ఎంత నిబద్ధత ఉందో చూడండి. ఎంత బాధైనా సరే తన లోపాలను, ఆనాటి అమాయకత్వాన్ని దాచుకోకుండా చెప్పారు. ఆ నిజాయితీయే మన ఈ చర్చకు ఆధారం. నిజమే. చారిత్రక వ్యక్తుల గురించి తెలుసుకోవాలంటే వాళ్ల రచనలు, ముఖ్యంగా ఇలా వాళ్ల అంతరంగాన్ని తెలిపే రచనలు చాలా ముఖ్యమండి. వాళ్ళు ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నారు, ఆ సమాజం వాళ్లపై ఎలాంటి ఒత్తిడి తెచ్చింది, ఇవన్నీ అర్థమవుతాయి. అవును. మరి గాంధీగారిలాంటి వ్యక్తి తన లోపాలను, తన బాధలను కూడా ఇంత బహిరంగంగా ఒప్పుకోవడం, అది వాళ్ల ఆత్మపరిశీలనా శక్తికి, ఆ నైతిక ధైర్యానికి నిదర్శనం. ఇది కేవలం ఆయన కథ కాదు, ఆనాటి సమాజానికి అద్దం పడుతుంది కూడా. సరే, అయితే దీన్ని కొంచెం వివరంగా చూద్దామా? గాంధీగారు దీన్ని నా జీవితంలో ఇదొక బాధాకరమైన పుట అని మొదలుపెట్టారు. అవును. కాని సత్యారాధకుడుగా దాన్ని దాచలేను అన్నారు. తన 13వ ఏట పెళ్లయిందని, ఇప్పుడు అదే వయసు పిల్లలు ఎంత స్వేచ్ఛగా చదువుకుంటూ, ఆడుకుంటున్నారో చూస్తే తన పరిస్థితి తలుచుకుంటే జాలివేస్తోందని కూడా రాశారు. అసలు పెళ్లి అంటే ఏంటో, దాని పర్యవసానాలేంటో తెలియని వయసు. పెద్దలు చెప్పారని మారు మాట్లాడకుండా తలొగ్గానని చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది ఆ 13 ఏళ్ల కుర్రాడి ఆలోచన కాదు, ఇది పరిణితి చెందిన మహాత్ముడి విశ్లేషణ. బాల్య వివాహం అనేది పిల్లల పట్ల అన్యాయం, అది అనైతికమని ఆయన తర్వాత కాలంలో గట్టిగా నమ్మారు. అవును కదా. పిల్లలిష్టం లేకుండా, వాళ్ల కనీసం ఏం జరుగుతుందో తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆయన విమర్శించారు. ఇది ఆయన అనుభవం ద్వారా వచ్చిన ఒక సామాజిక విమర్శ అన్నమాట. నిజమే. ఆనాటి పరిస్థితుల గురించి కూడా చెప్పారు. కాఠియావాడ్ ప్రాంతంలో అప్పట్లో నిశ్చితార్థం, వివాహం ఇవి వేర్వేరుగా ఉండేవట. అవును, అదొక ముఖ్యమైన విషయం. నిశ్చితార్థమంటే పిల్లలకు సంబంధం లేకుండా పెద్దలు చేసుకునే ఒప్పందమంతే. ఒకవేళ ఆ పిల్లలెవరైనా చనిపోతే మిగిలిన వాళ్లని వితంతువు అనే ఆచారం కూడా లేదట. అది కూడా గమనించాలి. తనక్కూడా ఇలా 3 సార్లు నిశ్చితార్థమయ్యిందని, మొదటి 2 అమ్మాయిలు అంటే తనకు తెలియకుండానే చిన్నప్పుడే చనిపోయారని రాశారు. మూడోసారి కస్తూర్బాతో 7 ఏళ్ల వయసులో అయిందట. కాని ఆ విషయం కూడా అప్పుడు తెలీదట. చూడండి, ఇదే ఆశ్చర్యం కలిగించేది. అంటే పిల్లల జీవితాలపై పెద్దలకు ఎంత అధికారం ఉండేదో తెలుస్తోంది. వాళ్ల ఇష్టాయిష్టాలు సరే, కనీసం వాళ్లకు విషయం చెప్పాలనే ఆలోచన కూడా లేదు. 7 ఏళ్ల పిల్లాడికి తన నిశ్చితార్థమయ్యిందని తెలియదంటే ఆనాటి సమాజం ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక కుటుంబానిది కాదు, ఆ వ్యవస్థే అలా ఉండేది. పిల్లలంటే పెద్దల నిర్ణయాలకు కట్టుబడి ఉండేవారు అంతే. ఆ తర్వాత చెప్పిందింకా అంటే గాంధీగారితో పాటు ఆయన అన్నయ్య, ఇంకో బంధువులబ్బాయి. అవును, ముగ్గురుకి ఒకేసారి పెళ్లిళ్ళు చేసేశారట. అవును, అది కూడా ప్రస్తావించారు. దీని వెనుక పిల్లల మంచి కంటే పెద్దల సౌకర్యం, ఖర్చులు తగ్గించుకోవటం, తమ గొప్పతనం చూపించుకోవటం ఇలాంటివే కారణాలని గాంధీగారే చాలా నిర్మోహమాటంగా రాశారు. ఖర్చు తక్కువ, వైభవం ఎక్కువ అనే ఆలోచనట. దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఆనాటి హిందూ పెళ్లిళ్ళు అంటే చాలా ఆర్భాటంగా ఉండేవి కదా. కుటుంబాలపై విపరీతమైన ఆర్థిక భారం. అవునవును. గాంధీగారు చెప్పినట్టే నెలల తరబడి ఏర్పాట్లు, కొత్త బట్టలు, నగలు, రోజుల తరబడి విందులు, 100 మంది బంధువులు, ఇవన్నీ తప్పనిసరి. సమాజంలో గౌరవం కోసం అప్పులు చేసి మరీ ఘనంగా చేసేవాళ్లు. బంధువుల మధ్య పోటీలు కూడా. కాబట్టి ఈ ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు ఒకేసారి చేయడం వెనుక ఈ ఆర్థిక, సామాజిక ఒత్తిళ్లు ఖచ్చితంగా ఉన్నాయి. దాంతోపాటు గాంధీగారి నాన్నగారు వయసు పైబడటం, పిల్లల పెళ్లిళ్లు చూడాలనే కోరిక, అది కూడా ఒక కారణం అని చెప్పారు. ఈ ఆర్థిక, సామాజిక ఒత్తిళ్లు సరే కాని పిల్లల భవిష్యత్తు కంటే ఆడంబరానికే ఎక్కువ విలువ. అది గాంధీగారి తండ్రి దివాన్ కదా, ఆయనగూడానా? అది మంచి పాయింట్. ఆయన తండ్రి కరమ్చంద్ గాంధీగారు ఉన్నత పదవిలో ఉన్నారు, నిజమే. కాని
ఆనాటి సామాజిక కట్టుబాట్లు ఆ సంప్రదాయాల ప్రభావం చాలా బలంగా ఉండేది. చదువు హోదా ఉన్నా సరే సమాజం చెప్పిన పద్ధతులను దాటి వెళ్లడం చాలా కష్టం. ఓ పైగా ఈ గౌరవం, ప్రతిష్ఠ అనేవి అవి వ్యక్తిగత ఇష్టాల కంటే ముఖ్యంగా భావించేవారు. ఖర్చు తగ్గడం ఒక కారణమైతే ఒకేసారి 3 పెళ్ళిళ్ళు చేసి తమ స్థాయి చూపించుకోవాలనే కోరిక కూడా అంతే బలంగా ఉండింటుంది. పాపం పిల్లల ఎమోషన్స్, వాళ్ల భవిష్యత్తు అవి లెక్కలోకి రాలేదు. మరి ఆ పెళ్లినాటి వాతావరణం గాంధీగారు ఎలా చూశారు దాన్ని? ఆయన దృష్టిలో ఎలా ఉందంటే, నెలల తరబడి ఇంట్లో హడావిడి, బంధువుల సందడి అంత పండగలాగా ఉందట. కాని ఆ 13 పిల్లాడికి పెళ్లి అంటే మంచి మంచి కొత్త బట్టలు, పెళ్లి బాజాలు, మిఠాయిలు, బంధువులతో ఆటలు, అన్నింటికంటే ముఖ్యంగా ఎవరో తెలియని ఒక కొత్త అమ్మాయితో ఆడుకునే అవకాశం. అంతే. ఆ బంధంలో బాధ్యత, గంభీరత, జీవితాంతం ఉండే ఒప్పందం ఇలాంటివేవి ఆ వయసులో తెలియవుగదా. ఇదే కదా అసలు బాల్య వివాహాల విషాదం. జీవితంలో అంత ముఖ్యమైన నిర్ణయాన్ని, అంత కీలకమైన బంధాన్ని పిల్లలో కేవలం ఒక ఆటగా, ఒక వేడుకగా చూడాల్సిన పరిస్థితి. దాని వెనుక ఉండే పరిణామాలు సామాజికంగా, మానసికంగా, శారీరకంగా వాటి గురించి వాళ్లకు ఏమీ తెలియదు. పెద్దల నిర్ణయాలు, సంప్రదాయాల పేరుతో పిల్లల బాల్యాన్ని ఎలా లాగేసుకుంటారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇక్కడే కథలో ఇంకో విషాదం జరిగింది. పెళ్లికి కొద్ది రోజుల ముందు గాంధీగారి తండ్రిగారు కరణ్చంద్ గాంధీగారు అప్పటికే రాజ్కోట్ సంస్థానంలో దివాన్గా ఉన్నారు. ఆయన ప్రయాణంలో ఉన్నారట. అవును, ఆ సంఘటన గురించి కూడా రాశారు. ఆయన రాజ్కోట్ రాజుగారికి చాలా నమ్మకస్తుడట. అయితే పెళ్లి ముహూర్తాలు దగ్గర పడుతున్నా రాజుగారు సెలవివ్వలేదట. చివరి నిమిషంలో ఎలాగో పర్మిషన్ తెచ్చుకొని వేగంగా రావడానికి ఒక అంటే గుర్రంబండి ఏర్పాటు చేసుకుని బయల్దేరారు. కాని దారిలో ఆ బండి బోల్తా పడిందట. ఆయనకు బాగా గాయాలయ్యాయి. తీవ్రమైన గాయాలు, చేతులకు, వీపుకు దెబ్బలు తగిలాయి. అయినా సరే గాంధీగారు చెప్పినట్టు ఒంటి నిండా కట్లు కట్టుకుని ఆ నొప్పితోనే పెళ్లికొచ్చారట. ఆ 3 పెళ్లిళ్లను దగ్గరుండి జరిపించారు. ఇది చూస్తే ఒకవైపు తండ్రిగా ఆయన బాధ్యత, ఆ కర్తవ్యనిరతి తెలుస్తుంది. మరోవైపు అంత నొప్పితో కూడా పెళ్లి జరిపించాలనే ఆ సామాజిక ఒత్తిడి, ఆ సాంప్రదాయాలకు కట్టుబడి ఉండాలనే తపన ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. బహుశా పెళ్లి ఆగితే అపశకునమంటారేమో, పరువు పోతుందనే భయం కూడా ఉండి ఉండవచ్చు. గాంధీగారు ఎంత నిజాయితీగా ఒప్పుకున్నారంటే, ఆ గాయాలతో ఉన్న నాన్నను చూసినా ఆయన బాధ తమకు ఆ వయసులో అర్థం కాలేదట. పిల్లల దృష్టిలో పెళ్లి అంటే సంభరమే కదా. అంతే కదా. నాన్న అంటే ప్రేమ, గౌరవం ఉన్నా అప్పుడు మొత్తం దృష్టి ఆ పెళ్లి హడావిడి మీద ఉందని, మిగతావి గ్రహించేంత పరిణితి లేదని అంగీకరించారు. ఈ సంఘటన గురించి చెప్తూనే గాంధీగారు తన జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నైతిక పాఠం గురించి కూడా మాట్లాడారు. తండ్రి అంత బాధలో ఉంటే ఆ టైంలో కూడా తనలో భార్య పట్ల ఆ శారీరక ఆకర్షణ, కోరికలు బలంగా ఉండేవని చాలా పశ్చాత్తాపంతో రాసుకున్నారు. అవును, ఇది చాలా ముఖ్యమైన అంశం ఆయన ఆత్మపరిశీలనలో. ఆ కోరికలను అదుపులో పెట్టుకోవడమే అసలైన విద్య అని, కాని అది అప్పుడు తెలియలేదని బాధపడ్డారు. ఈ సంఘటన తర్వాత కొన్నాళ్లకే తండ్రి మరణ సమయంలో జరిగిన ఒక సంఘటన, దాని గురించి తర్వాత చెప్తానన్నారు, తనను జీవితాంతం వెంటాడిందని, ఇంద్రియ నిగ్రహం ఎంత ముఖ్యమో నేర్పిందని సూచించారు. వస్తువులను వదలడం కంటే కోరికలను వదలడం ముఖ్యం అని ఆయన మాటలకు బహుశా ఈ అనుభవమే బీజం వేసిందేమో. కరెక్ట్. ఇది గాంధీగారి ఆత్మపరిశీలనా శక్తికి, ఆ నైతిక ఎదుగుదలకి నిదర్శనం. ఆయన బయట ప్రపంచాన్నే కాదు, తన లోపల ఉన్న ఆలోచనలను, బలహీనతలను కూడా ఇంత నిజాయితీగా విశ్లేషించుకున్నారు. వ్యక్తిగత అనుభవాల నుంచి, ముఖ్యంగా తప్పుల నుంచి సార్వత్రికమైన నైతిక పాఠాలు నేర్చుకోవడం ఆయన ప్రత్యేకత. నిజమే. అందుకేగదా కోరికల నియంత్రణ, ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్యం ఇవి ఆయన తత్వంలో, జీవితంలో అంత కీలకమయ్యాయి. ఏదైనా వస్తువును భౌతికంగా వదిలేసినా దానిమీద మనసులో కోరిక ఉంటే ఆ త్యాగం పూర్తిగాదు, అది అస్థిరం అని ఆయన చెప్పడంలో ఎంత లోతుందో. దాని వెనుక ఆయన వ్యక్తిగత సంఘర్షణ ఉంది. ఇక పెళ్లిరోజు తంతు గురించి కూడా చెప్పారు. గాయాలతో ఉన్న తండ్రి పీటలమీద కూర్చోవడం, మంత్రాల మధ్య తాము సప్తపది నడవడం, ఒకరికొకరు కంసార్ అనే స్వీట్ తినిపించుకోవడం. గుజరాతీ స్వీట్. అవును. ఆ సిగ్గు, బిడియం, చిన్న నవ్వులు అన్నీ గుర్తున్నాయని రాశారు. అప్పుడు ఆ ఆచారాలన్నీ సరియైనవే అనిపించాయట.
నాన్న చేసే ప్రతి పని గొప్పగా ఫాలో అవ్వాల్సినట్టుగా అనిపించిందట. తర్వాత ఆ మొదటి రాత్రి గురించి కూడా చాలా సహజంగానే రాశారు. ఆ విషయాల గురించి తన వదినగారు తనకు కొన్ని చెప్పారని, కాని తన భార్య కస్తూర్బాకు ఎవరు చెప్పారో తెలియదని అమాయకంగానే రాశారు. అవును. ఇద్దరు చిన్నపిల్లలే కదా, సిగ్గుతో మొదట మాట్లాడుకోలేకపోయారట. మెల్లగా పరిచయం పెరిగిందట. వయస్సు చిన్నదైనా వాళ్ల మధ్య ఏదో తెలియని బంధం ఏర్పడిందని చెప్పారు. అయితే ఇక్కడే ఇంకో విషయం కూడా ఒప్పుకున్నారు. సమాజం నేర్పినట్టు తను వెంటనే భర్త పాత్రలోకి మారిపోయి పెత్తనం చెలాయించడం మొదలుపెట్టానని కూడా అంగీకరించారు. అవును. ఇది చదివితే చాలా ఆలోచింపజేస్తోంది. ఒకవైపు ఆ అమాయకత్వం, తెలియనితనం కనిపిస్తోంది. మరోవైపు సమాజం చెప్పిన పాత్రలను బలవంతంగా తీసుకోవాల్సిన ఆ కృత్రిమత్వం, దానిలోని విషాదం కూడా తెలుస్తోంది. కరెక్ట్. సహజంగా పెరగాల్సిన బంధాన్ని ముందుగా ఫిక్స్ చేసిన భార్య, భర్త అనే ఫ్రేములో, అది లింగ అసమానతలతో కూడిన ఫ్రేములో బలవంతంగా ఇరికించటం. భర్త అంటే అధికారం చెలాయించాలి అనే ఆలోచన ఆ వయసులోనే ఎలా వచ్చేసిందో చూడండి. ఖచ్చితంగా. అందుకే కదా గాంధీగారు పెద్దయ్యాక ఈ మొత్తం అనుభవాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయనకు విపరీతమైన బాధ, పశ్చాత్తాపం కలిగాయి. తన తండ్రి, తన కుటుంబం, ఆనాటి సమాజం వాళ్లు చేసింది అంటే ఈ బాల్య వివాహం, అది తప్పని, అన్యాయమని ఆయన బలంగా నమ్మారు. పెద్దల సౌకర్యం కోసం ఆ సంప్రదాయం పేరుతో పిల్లల జీవితాలతో ఆడుకోవడం ఎంత తప్పో ఆయనకు అనుభవపూర్వకంగా తెలిసింది. అంటే గాంధీగారి స్వీయ విమర్శ, ఆత్మపరిశీలన నిజంగా అసాధారణం. తన జీవితంలోని ఇంత సున్నితమైన విషయాలను, తనలోని బలహీనతలను, ఆనాటి అమాయకత్వాన్ని, కోరికలను కూడా దాచుకోకుండా ఇంత నిజాయితీగా ఒప్పుకోవడం, అది ఆయన వ్యక్తిత్వంలోని గొప్పదనం. అవునవును. ఆయన కేవలం ఆచారాలను తప్పుపట్లేదు. అది ఒక సామాజిక సమస్యగా, వ్యవస్థలోని లోపంగా గుర్తించారు. తండ్రిని నిందించలేదు. ఆనాటి సమాజపు ఆలోచనా విధానాన్ని ప్రశ్నించారు. ఇది ఆయన విశ్లేషణా దృష్టికి నిదర్శనం. నిజమే. ఆయన జీవితంలో సత్యం అనే పదానికి ఎంత విలువ ఉందో చెప్పడానికి ఈ ఒక్క అధ్యాయమే చాలు. ఎంత బాధైనా, ఎంత ఇబ్బందైనా నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి, పంచుకోవాలి అనే ఆయన తపన, ఆచరణ రెండూ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. సరే, ముగింపుగా వస్తే గాంధీగారి ఈ అనుభవం నుంచి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. ఒకటి, బాల్య వివాహమనేది పిల్లల హక్కులను కాలరాయడమే కాదు, వాళ్ల శారీరక, మానసిక ఎదుగుదలను దెబ్బతీసే ఒక దురాచారం. 2, పెద్దల సౌకర్యం, డబ్బు, పరువు, సంప్రదాయం వీటి పేరుతో తీసుకునే నిర్ణయాలు పిల్లల జీవితాలను ఎంత దారుణంగా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవాలి. 3, మన తప్పులను, మన లోపాలను గుర్తించి ఒప్పుకునే ధైర్యం. గాంధీగారు చూపిన ఈ నిజాయితీ మనందరికీ స్ఫూర్తి. అంతేకాదు, వస్తువులను వదిలినా, వాటిపై కోరికలను వదలకపోతే ఆ త్యాగం అసంపూర్ణం. ఆ మాట వెనుకున్న లోతైన అర్థం ఆయన జీవితంలోని ఈ సంఘటన, ఆ పశ్చాత్తాపం ద్వారా మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. నిజమైన మార్పు, నిజమైన త్యాగం బయట కాదు, లోపల జరగాలి అని ఇది చెప్తుంది. ఇది కేవలం గాంధీగారి కథ కాదు. ఆనాటి భారత సమాజంలో పిల్లల హక్కులు, వాళ్ల భావాలు, స్వేచ్ఛ పట్ల ఎంత నిర్లక్ష్యముండేదో దానికి ఇది అద్దం పడుతుంది. నిజమే. బాల్య వివాహాలు, అంతరానితనం లాంటి ఎన్నో సామాజిక రుగ్మతలను పోగొట్టడానికి గాంధీగారు జీవితాంతమంతా కృషి చేయడానికి బహుశా ఇలాంటి బాధాకరమైన వ్యక్తిగత అనుభవాలే పునాది వేశాయేమో అనిపిస్తోంది. అవే ఆయన్ని అంత గొప్ప సంఘసంస్కర్తగా మార్చాయి. నిస్సందేహంగా సమాజంలో మార్పు రావాలి, కాని ఆ మార్పు వ్యక్తులతోనే మొదలవ్వాలి. మనలో లేదా మన చుట్టూ ఉన్న తప్పును గుర్తించి, ఒప్పుకొని దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడమే గాంధీగారు చూపిన దారి. ఆయన కేవలం స్వాతంత్ర సమరయోధుడే కాదు, అంతకంటే గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త. ఆయన సంస్కరణలకు ఆధారం ఆయన అనుభవాలు, నిరంతర ఆత్మపరిశీలన, సత్యాన్వేషణ. ముగించే ముందు వింటున్నవారి కోసం ఒక ఆలోచన. గాంధీగారు తన జీవితంలోని ఇంత సున్నితమైన, బాధాకరమైన, ఇబ్బంది కలిగించే నిజాలను కూడా నిర్భయంగా ఎదుర్కొని పంచుకోవడం చూశాం. ఇలా మన వ్యక్తిగత జీవితంలోగానీ, మన సమాజ చరిత్రలోగానీ ఉన్న అప్రియ సత్యాలను, ఇబ్బందికరమైన నిజాలను ఒప్పుకోవడం, వాటి గురించి నిజాయితీగా చర్చించడం, అది సమాజ పురోగతికి, మన నైతిక ఎదుగుదలకి ఎలా ఉపయోగపడుతుంది? మంచి ప్రశ్న.
చరిత్రలోని సంఘటనలను, ఆచారాలను కేవలం ఫ్యాక్ట్స్గా కాకుండా వాటి వెనుక ఉన్న వ్యక్తిగత అనుభవాలను, ఆ మనుషుల బాధలను, సంతోషాలను, వాటి ప్రభావాన్ని లోతుగా అర్థం చేసుకోవడం మన ఆలోచనా విధానాన్ని, మన విలువలను, మన భవిష్యత్తును ఎలా మార్చగలదు? దీని గురించి ఆలోచించండి.